నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. అసలు మీరు నేపాల్‌కి ఎందుకెళ్లారు? నేపాల్‌కి మేము టోటల్ ఇక్కడ నుంచి 8 మెంబర్స్ వెళ్ళామండి. టెంపుల్ దర్శనం కోసం వెళ్ళాము. అంటే టూర్ కోసం వెళ్ళాము. ట్రిప్ కోసం వెళ్ళాము. పశుపతినాథ్ టెంపుల్ కోసం వెళ్ళామన్నమాట. సో వెళ్ళాము. సరే ఇక్కడ నుంచి మేము ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. 9th మార్నింగ్ బెంగళూరు నుంచి నేపాల్కి రీచ్ అయ్యామన్నమాట. మేము రీచ్ అయినప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది. బట్ అంత హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. మేము కూడా ఏమనుకున్నామంటే సరే నార్మల్గానే ఉంది కదా, మా టూరిస్ట్ గైడ్ అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది, మీకు అంతా సింపుల్గానే జరిగిపోతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదని మేము హోటల్ రూమ్కి రీచ్ అయ్యామన్నమాట. ఒక 10:30కి రీచ్ అయిన వెంటనే మేము బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగ్ పైకి వెళ్ళాం. అక్కడ ఒక 1 అవర్ పైన స్విమ్మింగ్ పూల్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్తుంటే అరుపులు ఇవన్నీ వినిపించేటప్పుడు టోటల్ 8 మెంబర్స్ పైకి వెళ్ళారా? 8 మెంబర్స్ పైకి వెళ్ళాం అనమాట. 8 మెంబర్స్ పైకి వెళ్ళిన తర్వాత అరుపులు ఇవన్నీ వినిపించడం వెంటనే ఏంటి అరుపులను పైన చూస్తుంటే కింద ప్రొటెక్షన్ అంటే టైర్లు కాలబెట్టేస్తున్నారు, ఏమేమో తగలబెట్టేస్తున్నారు. అసలు హోటల్ తగలబడుతున్న విషయం మాకు తెలియదు అనమాట. ఒక 20 మినిట్స్కి ఎమర్జెన్సీ లైట్స్ అన్నీ, అలారమ్స్ అన్నీ, సైరన్ అన్నీ మోగంగానే మాకు పైన చెప్పారనమాట, ఇక్కడ హోటల్కి మీరు కిందకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. 8 మెంబర్స్ మేమంతా 8 మెంబర్స్ అనే కాదు, దగ్గర ఒక 20-25 మెంబర్స్ వరకు మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందకు వచ్చేసాము. అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ దూరంలో పబేరా హోటల్ అని మన ఇండియన్ హోటల్ అనమాట, అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇండియన్స్ అనేసి మనకు అక్కడ షెల్టర్ ఇచ్చారు 3 days. ఆ 3 days మాకు ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో ఆయన చేశారు. మాకు అక్కడ ఎవరికైనా మీ కాంటాక్ట్ అవుదామంటే మాకు అక్కడ వైఫై లేదు, సిమ్స్ వర్క్ చేయట్లేదు, ఏమీ వర్క్ చేయట్లేదు. ఒక ఇంటిలో నుంచి వైఫై సిగ్నల్ తీసుకొని ఏదైతే ఉన్నామో అప్పుడు సీనన్న కాల్ చేశారనమాట మాకు. సీనన్న కాల్ చేసిన వెంటనే నవీన్ మాట్లాడిన తర్వాత ఇక్కడ మేము అంతా అరేంజ్ చేస్తున్నాం, మీరేం టెన్షన్ తీసుకోబాకండి, అంతా మీకు అరేంజ్ అవుతుంది, మీకేం ఏం ప్రాబ్లం ఏం లేదు అనగానే మేము కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా కూల్ అయ్యాం అనమాట. తర్వాత రోజు ఆర్మీ ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకుందో అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండింది. తర్వాత రోజు మాకు హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కాల్ చేసి మీకు 12th మార్నింగ్ మీకు ఫ్లైట్ ఉంది, మీరు అరేంజ్ చేసుకొని మీరు వెళ్ళండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తే మాకు ఆర్మీ సపోర్ట్తో మేము అక్కడి నుంచి హోటల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి 12th మార్నింగ్ మేము ఫ్లైట్ 10:30కి ఎక్కి తర్వాత రీచ్ అయ్యామండి నెల్లూరు. సో ఇవన్నీ ఒకసారిగా అంటే మీరేదో టెంపుల్ దర్శనం కోసం వెళ్ళారు, ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి, ఎలా అనిపించింది అక్కడ మీకు? అది ఎలా చెప్పాలంటే మీ అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అది ఇంకెవరికి ఉండకూడదని భావిస్తున్నాను నేనైతే. అది తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉంది, బతుకున్నామని ఇంకా హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడి నుంచి నారా లోకేష్ గారు ఇంత చొరవ తీసుకొని మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఇండియన్ ఎంబసీ, ఆ నేపాల్ ఎంబసీ అందరు కలిసి ఇండియన్స్కి ఇంత బాగా ఫ్లైట్స్ అరేంజ్ చేసి తిరిగి పంపిస్తారనగానే అది చాలా సంతోషంగా ఉంది. అంటే అక్కడ పవరు ఎప్పటి నుంచి లేదు, మీరు వెళ్ళగానే పవర్ పోయిందా లేకుంటే పవరు ఈ కాల్చడం వల్ల పోయిందా? పవర్ అనేది ఆ హోటల్ వరకే పోయింది. ఆ హోటల్ వరకు అంటే అది తగలబెట్టడం వల్లే పోయింది, మిగతా అంతా యాజ్ యూజువల్గా పవర్ ఉంది అంత ఉంది. కానీ మాకు వైఫై కనెక్షన్, ఆ పాస్వర్డ్ అవి చెప్పరు కదా, అది ఎక్కడనేది తెలియదు. సో అట్లా మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అది ఎక్కడ అడగాలన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ చాలా తక్కువ వచ్చు, అసలు అది అర్థం కావట్లేదు. హిందీ వచ్చు కానీ మాలో అంత ఇదిగా ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ విధంగా మేము వైఫై లేక ఇబ్బంది పడ్డాం. ఆ పబేరా హోటల్లో వైఫై ఇచ్చిన తర్వాత అన్న కాల్ చేయడం మాకు. అంటే అక్కడ మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లారో ఆ గైడ్ తర్వాత ఏమయ్యారు అక్కడి నుంచి? మేము గైడు అలా ఏమి వెళ్ళలేదు, మేము చూసి అందరం కలిసి వెళ్ళాము అంతేగాని 8 మంది ఇక్కడ నెల్లూరు నుంచి ఆ టెంపుల్ విశిష్టత తెలుసుకొని అది ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ఒక 3 days ట్రిప్ అనుకొని వెళ్ళాము. కానీ మేము 6 days ఉండాల్సి వచ్చింది అక్కడ. ఏంటి అక్కడ టెంపుల్ ప్రత్యేకత ఏంటి? అది చాలా పురాతన కాలం అయింది. మన ప్రపంచంలో ఒకే ఒక్క హిందూ దేవాలయం, మొట్టమొదటి హిందూ దేవాలయం అదే అని చెప్పేసి పశుపతినాథ్ అని. అది ఒక హిందూ దేశంలో ఉండడం, మన భారతదేశంతో పాటు కలిసి ఉండడం ఒకప్పుడు ఆ ప్రత్యేకత ఉందని చెప్పేసి ఆ శివాలయాన్ని, పశుపతినాథ్ దేవాలయాన్ని దర్శించడం కోసం వెళ్ళాం. ఇక్కడ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్స్ ఏమైనా వచ్చాయా? దాని తర్వాత వైఫై కనెక్ట్ అయిన తర్వాత ఏం మాట్లాడారు మీరు? అంటే ఇంటి కుటుంబ సభ్యుల నుంచి వచ్చాయి కానీ మేము ఆ టెన్షన్లో వాళ్ళకి ఒక మాట చెప్పేసి ప్రస్తుతానికి మేము సీనన్నతో టచ్లో ఉండాలి, సీనన్న నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మమ్మల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు నాకు రిటర్న్ కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు అంటే ఆ టైంలో సీనన్న కాల్ కనెక్ట్ అవ్వకపోతే మేము ఎంత ఇబ్బంది అవుతాము అనే భయంతో ఇంట్లో వాళ్ళతో కూడా పూర్తిగా మాట్లాడలేదు. సో మొత్తానికి హ్యాపీ ఎండింగ్, చాలా హ్యాపీ ఎండింగ్ అండి. జీవితకాలం మన లోకేష్ బాబు గారికి అయితే నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. వీటన్నిటికంటే ముందు మా సీనన్న నాకు ఫోన్ చేయడం అది ఎంత అదృష్టకరం అంటే, మా సీనన్న ఫోన్ చేసి ఇన్ని సంవత్సరాలు తిరిగాం కానీ
ఆ విలువ ఆ గొప్పతనం ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే కానీ తెలియదు అంటారు కదా, అది పూర్తిగా ఈరోజు మా జీవితంలో తెలియజేసుకున్నాం. మీరే ఉంటారు మనిషి యొక్క గొప్పతనం అవసరం వస్తే కానీ తెలియదు. అవసరం వచ్చినప్పుడే తెలుస్తుందన్నమాట ఆ గొప్పతనం. అంటే మనం నెల్లూరులో లోకల్గా తిరిగినప్పుడు కలిసినప్పుడు మనకు తెలియదు. మనం ఏదైతే సిచ్యువేషన్లో ఇరుక్కోమని ఉంటాం ఆ సిచ్యువేషన్ అప్పుడు మనకి ఫేస్ అయినప్పుడే కదా తెలిసేది. సో చాలా థ్యాంక్స్ టు సీనన్న కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మీ బ్యాచ్ అంతా సురక్షితంగా వచ్చేసారు. సేఫ్ సైడ్కి 8 మంది వచ్చేసారనమాట. 5 మెంబర్స్ బెంగళూరులోనే ఉన్నారు. మేము 3 మెంబర్స్ వచ్చామన్నమాట. అంటే కొద్దిగా ఫుడ్ అవి వాళ్ళకి బాగాలేక బెంగళూరులోనే స్టే అయి ఉన్నారు వాళ్ళు ప్రజెంట్. సో మొత్తానికి స్టోరీకి సేఫ్ ఎండింగ్ అనేది లభించింది. అందరూ కలిసి సురక్షితంగా కూటమి ప్రభుత్వం వల్ల నెల్లూరుకు చేరుకోవడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా వెంటనే స్పందించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నోడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.